చిత్తము కానిది మనం అడిగి మనం పొందుకుంటే దాని వలన వచ్చే శ్రమలు కూడా అధికంగా ఉంటాయి కదా. దేవుని చిత్తము కానిది, దేవుని చిత్తము ఏది కాదో అది ఒకవేళ మనం అడిగినా దాని వలన వచ్చే శ్రమలు చాలా అధికమైనవి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోనా అనే భక్తుల్ని దేవుడు మనకు చూపిస్తాడు కదా. దేవుడేమో నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు, యోనా గారేమో తర్షీషు పట్టణానికి వెళ్ళాడు కదా. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడము లేదా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత ఇష్టమే నెరవేరాలి అని అనుకోవడము అది ఎంత శ్రమకు దారి తీస్తుందో కదా. యోనా ఎన్ని శ్రమల పాలయ్యాడో యోనా గ్రంథము ఆ 4 అధ్యాయాలలో చూస్తాం. అలాగనే మనము కూడా దేవుని చిత్తం ఏదో తెలుసుకొనే అడగాలి. ఇది నాకు నచ్చింది కదా, ఇది నాకు కావాలి కదా, ఇది ఉండాలి కదా అని మనం అడుగుతాం. కానీ దేవుని చిత్తమేంటో తెలుసుకొని దేవుని చిత్తానికి లోబడి మనము దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి. అది చాలా శ్రేష్టమైనది. ప్రతి సమయంలో కూడా దేవా నీ చిత్తమైతేనే, యేసుప్రభువారు అన్నారు కదా, ఆయనకు మరణం వస్తుంది, ఇంకొంత సమయంలో ఇస్కరియోతు యోధా వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొని ఆయనను సిలువకు అప్పగిస్తాడు. ఆ సిలువ శ్రమ ఎంత భయంకరమైనదో యేసుప్రభువారు ముందే ఎరిగిన వారు గనక నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆ పాప పరిహారము చేయవలసిన వదకు తేబడిన గొర్రెపిల్ల అయిన క్రీస్తు పొందే శ్రమ ఎంత భయంకరమైనదో ప్రభువు తెలుసు గనక ఆయన అంటున్నాడయ్యా నీ చిత్తమైతే అప్పుడు కూడా అంత శ్రమలో కూడా ప్రభు అంటున్న మాట నీ చిత్తమైతే కదా. మనం కొన్ని అడుగుతాం, చిన్నవైతే అడుగుతాను దేవా నీ చిత్తమైతే అని కదా. కొన్ని వాటికి చిన్నవైతే, సింపుల్వైతే, తేలికవైతే దేవా నీ చిత్తమైతే అని మనం అడుగుతాము. కష్టమైన వాటికి ఖచ్చితంగా ఏం చేస్తాము చూడండి, వివాహాలప్పుడు ఖచ్చితంగా ఫలానా వాళ్ళే మాకు కావాలి, మాకు వివాహానికి అని అంటారు. లేదా ఫలానా ఉద్యోగమే మాకు కావాలి అని అంటారు. లేదా ఫలానిదే మాకు జరగాలి అని మొండిగా మరి దేవుని చిత్తము కాకపోయినా అడుగుతాం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యానంటే అది దేవుని చిత్తమా కాదా.